నమస్కారం. తమ్ముడు ప్రత్యూష సుబ్బారావు గారు చెప్పారు స్టెప్ ఎందుకు ఏ లక్ష్యాలతోటి పనిచేస్తుంది అని. మాకు కొన్ని దశాబ్దాల పరిచయం. ఎప్పుడు కలిసినా అన్నా ఈ పిల్లలేంటి, ఈ టీచర్లేంటి, మన సొసైటీ ఎట్లా, ఏం చేద్దాం. నాకు తెలిసి ఒక స్లోగన్ ఒకటి ఉంది, 24/7 అంటే అర్థం ఏంటి? 24/7 అంటే 24 hours a day, వీక్ డేస్, 24/7 into 365. చెప్పండి. అట్లా అంటే సంవత్సరంలో 365 రోజులు, వారంలో 7 రోజులు, ప్రతిరోజు 24 గంటలు మేలుకున్నంతసేపు సమాజాన్ని గురించి ఆలోచించే మనిషి ప్రత్యూష సుబ్బారావు గారు. సమాజంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తాయి. ఎవరైతే పొద్దున్నే లేచి టిఫిన్కి పూట చపాతీ ఉందా, పూరీ ఉందా, ఆ పూరీలోకి చికెన్ ఉంటే బాగుంటుంది, అది తింటానే మధ్యాహ్నం చికెన్ బిర్యానీ రైతా, మటన్ బిర్యానీ రైతా, సాయంత్రం పూట వాడు పిలిచాడు, వాడు మటన్ పెడతాడు కాబట్టి మధ్యాహ్నం చికెన్ తిందాము, మెదడు నిండా చికెను, మటను, బిర్యానీ అదంతా పేరుకుపోయి తిండిపోతే అదువులతోటి నిండిపోయినటువంటి సమాజం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రం పూట ఏ ఈటరీ దగ్గర చూసినా మా గుంటూరులో, మరి మీ ప్రాంతాల్లో నాకు తెలియదు, అసలు భూమి పట్టకుండా పిల్లలు తింటున్నారు. యూత్ ఐకాన్ ఎవరు అంటే, ఓ టీషర్ట్ వేసుకోవాలి, ఓ నిక్కర్ వేసుకోవాలి, వెనకాల నడ్డు ఉండాలి, ముందు పొట్ట ఉండాలి, చేతిలో సెల్ ఫోన్ ఉండాలి, వాడు చూపు అమ్మాయిల మీద ఉండాలి. వీడు యూత్ ఐకాన్. చూపు అమ్మాయిల మీద ఉంటుంది. ఈ చేతిలో సెల్ ఫోన్ ఇట్లా పట్టుకొని, ఇంకో చేతిలో పలావ్ పొట్లం పెట్టుకొని తింటా, కొద్దిగా పొట్ట మీద వేసుకుంటా ఈ దృశ్యాలు చూస్తున్నాం మేము. ఇంకొక వైపు ఒక రీసెర్చ్ అవుట్కమ్ ఏంటంటే, ఇండియాలో, ఇండియన్ సబ్ కాంటినెంట్లో రాత్రి 8:30 నుంచి రాత్రి 11:30 టైం వరకు నెట్ యూసేజ్ ఎక్కువగా ఉంది. ఈ నెట్ యూసేజ్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారు? ఇంటర్నెట్లో వెబ్ సిరీస్, పార్న్ వీడియోస్ చూస్తున్నారు. ఇది మనం ఆలోచించాల్సిన అవసరమా కాదా? సో ఇది ఈ రకమైనటువంటి యువతీ యువకుల మధ్య మనం ఉంటున్నాం. బహుశా స్కూల్ స్టేజ్లో కూడా ఇది మొదలైంది. ఇందాక సుబ్బారావు చెప్పారు, లాస్ట్ ఇయర్ విజయవాడ బేగ్ స్కూల్లో ఒక 4 9th క్లాస్ పిల్లలు, 4 10th క్లాస్ పిల్లలు డిసెంబర్ 31వ తారీఖున తాగి ఆ స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ మీద రాళ్ళు వేసి వెళ్తా మళ్ళీ ఎందుకన్నా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, మళ్ళీ స్కూల్లోకి వచ్చి ఆఫీస్ రూమ్ ఎరగొట్టి వెళ్ళారు. దిస్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ ఇన్ బేగ్ స్కూల్ ఇన్ విజయవాడ. ఒక సంవత్సరం బ్యాక్ వెళ్తే ప్రతిపాడులో ఇందాక చెప్పాడు ఆ ఇన్సిడెంట్ కూడా. 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి, గేట్లు క్లోజ్ చేశారు. గేట్ దగ్గర ఒక పోలీస్ ఆయన సెక్యూరిటీగా ఉన్నాడు. రెండో వైపు నుంచి 2 9th క్లాస్ పిల్లలు గోడ దూకెళ్ళి పరీక్ష రాసేవాడిని పొడిచారు. కారణం ఏంటంటే లవ్ అఫైర్. మేము కాలేజీల్లో
నేను కాలేజీలో పనిచేస్తున్నా ఓ సైకాలజిస్ట్గా. 4 3 కేసుల్లో వాడు ముందు వచ్చి నా మనసు బాగలేదండి అంటాడు. ఏం బాగలేదురా, ఏదేదో చెప్తాడు. ఒక 30 నిమిషాలు 40 నిమిషాల తర్వాత వాడు చెప్పిందంతా విన్న తర్వాత అప్పుడు చెప్తాడు అసలు విషయం. సెకండ్ ఇయర్లో సార్ పలానా అమ్మాయి నాకు క్లోజ్గా ఉండేది, ఇప్పుడు మాట్లాడలేదు సార్ అంటే. దాంతో ఈ జుట్టు అంతా ఇట్లా పెంచుకొని అది ముందుకేసుకొని ఇక మిగతా మీకు తెలుసు, అది పరిస్థితిలో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి సమాజం, ఇప్పుడు ప్రపంచం అంతా మీకు తెలుసు, ఏజింగ్ కంట్రీస్, చైనా కానీ జపాన్ కానీ అన్నీ పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్న దేశాలు అయిపోయినాయి. ఎంటైర్ యూరోప్ హ్యాస్ బికమ్ ఏజ్డ్ కాంటినెంట్. భారతదేశంలో, భారత ఉపఖండంలో యువశక్తి ఉంది అంటున్నాం. ఈ యువశక్తి ఎట్లా ఉంది అంటే, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, నడిమి తరగతికి చెందిన అవగుణాల కుప్పలు, ముద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు అని శ్రీశ్రీ ఎన్నడు. ఇట్లాంటి పిల్లలు ఉంటే ఇది యువతరం అవుతుందా? యువతరం ఎట్లా ఉండాలి? కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని. యువత అట్లా ఉండాలా? పుట్టుకతోటి వృద్ధుల్లా ఉండాలా? గంజాయికి అలవాటు పడి, మందుకు అలవాటు పడి, సెక్స్కి అలవాటు పడి, వైలెన్స్కి అలవాటు పడి, వెబ్ సిరీస్కి అలవాటు పడి, సినిమాల్లో, రీల్స్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏం చూస్తున్నారు? దాని మీద కూడా అవుట్కమ్ ఉంది. ఏం చూస్తున్నారు అంటే, దే సీ వైలెన్స్, దే సీ గ్లోరిఫికేషన్ ఆఫ్ వైలెన్స్. హింసని హీరోయిజంగా చూపెట్టాన్ని చూస్తున్నారు. సెక్స్ని ఏ వావివరుసలు లేకుండా, జంతువులు కూడా ప్రవర్తించిన విధంగా సెక్స్ చేయటాన్ని పిల్లలు చూస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో టీచర్లుగా మనం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మనకి ఎట్లాంటి ప్రవర్తన ఉండాలి? మనం ఏం చేస్తే బాగుంటుంది? అది ఈ రోజున, ఈ 3 రోజుల సెమినార్ యొక్క, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. దీనికి మనం ప్రతి టీచరు వ్యక్తిత్వ వికాస్ నిపుణుడు కావాలి. అదే కదా ఈ 3 days ఎజెండా. దట్స్ అవర్ టైం. సో మనం వ్యక్తిత్వం అంటే ఏంటి, వ్యక్తిత్వం వికాసం అంటే ఏంటి అనే దాంట్లోకి వెళ్దాం. లైఫ్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్, హ్యాపీనెస్ అండ్ సారో. పొద్దున్న రాస్తాం, లేచినప్పుడు కొన్ని సంతోషాన్ని కలిగిస్తాయి, కొన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి, కొన్ని నొప్పి కలిగిస్తాయి, కొన్ని సుఖాన్ని కలిగిస్తాయి. ప్లెజర్, పెయిన్, హ్యాపీనెస్, సారో. లైఫ్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో వీటిల్లో టీచర్గా మనం వీటిని ఎట్లా తీసుకోవాలి? ఏది విచారానికి గురి చేస్తుంది, ఏది బాధను కలిగిస్తుంది, ఏది నొప్పిని కలిగిస్తుంది, వాటిని మనం ఎట్లా తీసుకోవాలి? వాటి నుంచి హౌ టు ఇన్సులేట్ అవర్ సెల్స్. చుట్టూ సమాజంలో ఇట్లా అడుగు బయటకు పెడితే ఎండ మాడుస్తూ ఉంటుంది. ఎక్కడన్నా నీళ్లు తాగాలంటే భయం, ఆ నీళ్లు తాగొచ్చో లేదో. ఆకలేసి ఎక్కడన్నా ఒక పండు తిందామంటే ఆ పండు పండించిందా భయం. నేల విషం, గాలి విషం, నీరు విషం, ఆలోచన విషం, సర్వం విషం. అట్లాంటి పరిస్థితుల్లో హౌ టు ఇన్సులేట్ అవర్ సెల్స్.
అంటే మనకి మనం వీటి నుంచి ఎట్లా రక్షించుకోవాలి. సో దీనికి సంబంధించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఇది నాతో పాటు చెప్పండి. ఆర్ యు రెడీ? లైఫ్ ఈజ్ an interaction between pleasure and pain, happiness and sorrow. మిగతా అన్నీ కూడా ఈ నాలుగిట్లు ఏదో ఒక దాని కింద వస్తాయి. వ్యక్తిత్వ వికాసం. వ్యక్తిత్వం అంటే ఏంటి, అది ఎట్లా ఏర్పడుతుంది? దీనికి నేను చెప్తుంది కాదు, చాలా కాలం నుంచి సైకాలజీలో ఒక స్పష్టమైనటువంటి మార్గం, ఒక సీక్వెన్స్ ఎప్పుడో చెప్పారు. అదేంటంటే అన్నిటికీ మూలం ఆలోచన. ఆలోచన నుంచే మిగతా అన్నీ ఏర్పడతాయి. సో సెంటెన్స్ 1, beware of your thoughts, they become your words. Much better, wonderful. And వ్యక్తిత్వానికి ఆలోచన ఎందుకని మూలం, అది మనం మాట్లాడుకుంటాం. మన ఆలోచనలో ఏముంటే అవి మన మాటలు అవుతాయి. అవునా కాదా? ఒకసారి ఆలోచించుకోండి. పొద్దున్న నుంచి మనం ఏం మాట్లాడాము, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పక్కని చూడు, దాని దరిద్రం మొక్కంది అంటది. ఆమె కనపడింది అనుకోండి, ఊరికే తూచి ఊరికే అంటారు. No word comes from the tip of the tongue. It comes from the mind. Got it? సో మన ఆలోచనలు మన మాటలు అవుతాయి. స్టేట్మెంట్ 2, బివేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. Beware of your words, they become your deeds. D-E-E-D-S, deeds. Got it? Yes, sir. Once again. Beware of your words, they become your deeds. Beware అంటే అర్థం ఏంటి? అవగాహన కలిగి ఉంటాం. ఎస్. ఇంకా జాగ్రత్త పడటం. ఇంకా beware అంటే బీ కాషియస్, టేక్ కేర్, బీ అలర్ట్, పే అటెన్షన్ టు. జాగ్రత్త. ఏం జాగ్రత్త? మీ మాటలు జాగ్రత్త. ఎందుకు? అవి మీ చేతలు అవుతాయి. దే బికమ్ యువర్ డీడ్స్. తెలుగులో ఒక చక్కటి సామెత, మొక్కై. వెరీ గుడ్. అప్పుడప్పుడు చేసే పనులు చేతలు. దే ఆర్ డీడ్స్. ఒకడు వెళ్తా ఆపున్న ట్యాప్ని తిప్పెళ్తాడు. ఎవ్వరూ ఉండరు అక్కడ. ఫ్యాన్ ఆపేసి ఉంటే ఫ్యాన్ స్విచ్ చేసి వెళ్తాడు. క్లాసులోకి వస్తా జాగ్రత్తగా ఇంటర్నోడు ఎవరినో చూసి వాడి నెట్టి మీద ఇట్టని వెళ్తాడు. ఇవి మొక్కలు. ఈ చిన్ని డిస్ట్రక్టివ్ థింకింగ్ అండ్ డీడ్స్ ఏమవుతాయి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడు చెప్తాడు పక్కోడికి, అరే
ఆ ఫ్యాన్ చూడు నేను వేసి వెళ్తా అని చెప్పి వెళ్తాడు. వేసి వెళ్తాడు. వాడు ఏందో క్లాసులో భలే అంటున్నాడు, అండ్ నెత్తి మీద కొట్టి వెళ్తాడు చూసుకో అని కొట్టి వెళ్తాడు. మాటలు చేతలు అవుతాయి. కమాన్ వన్స్ అగైన్. నెక్స్ట్ వన్. మీ చేతలని గమనించండి, జాగ్రత్త పడండి. అవి మీ వ్యాపకాలు అవుతాయి, హాబీస్ అవుతాయి. స్టేట్మెంట్ ప్లీజ్. వన్స్ అగైన్. సీరియల్స్ చూసే మహిళలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సీరియల్స్ ఎంత అదృష్టవంతులో మీరు. మెన్ మీరందరూ చాలా గొప్పవాళ్ళు. అయితే చూడబాకండి, చచ్చిపోతారు. అనేక వారాలు జరుగుతాయి. ఆడవాళ్ళు పిస్టల్స్ తీసుకొని తిరుగుతుంటారు, కిడ్నాపులు చేస్తాయి. ఒక ప్రతిజ్ఞ చేస్తాను, ఆ వంశాన్ని సర్వనాశనం చేసేదాకా నేను స్నానం చేయను అని. ఈ పిచ్చి మాటలు పిచ్చి ఆలోచనల నుంచి వస్తాయి. ఈ మాటలు చేతలు అవుతాయి. ఈ చేతలు వ్యాపకాలు అవుతాయి, హాబీస్ అవుతాయి. నేను కాలేజీలో ఒకసారి చూసి ఒకడు ముందు వెళ్తున్నాడు, ఒకడు వెనకాల వెళ్తున్నాడు. ఈ వెనకాల వాడు ముందు అరే యాడిరా అన్నాడు. వాడు అన్నాడు క్లాసు బే అన్నాడు. వీడు రోజు పోయేదేలే. రోజు పోయేది ఎక్కడికి? క్లాస్కి. ఇవాళ టాయిలెట్కి పోదాం. ఇట్ వాజ్ మే. In the month of May, when temperature was 44 plus, when the sun was scorching, when it was profusely sweating, extremely hostile climate, I saw two boys sitting in the bathroom lock. నన్ను పిలిచి అడిగా, చూసి వెళ్ళాను. వెళ్ళి ఒక 1 hour తర్వాత క్లాస్ అయిన తర్వాత మళ్ళీ అట్లా వస్తా చూస్తే అక్కడే కూర్చొని ఉన్నాడు. వాళ్ళ మొక్కల్లో ఎక్కడ ఎండ బాధ లేదు. ఇట్ వాజ్ ఫౌల్ స్మెల్లింగ్. చండాలు కంపు కొడుతుంది, బాత్రూమ్ బ్లాక్ అయ్యి. ఆ ఫీలింగ్ లేదు. వాళ్ళ మొక్కల్లో ఆనందం ఉంది. చాలా ఆనందంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా అన్నాడు. పిలిచాను, వచ్చారు ఇద్దరు. అరే వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? ఇద్దరూ చెప్పిన సమాధానం ఏంటంటే, ఇప్పుడే సార్ వచ్చింది అని. వాట్ డిడ్ ఐ ఆస్క్? నేనేమి అడిగాను? ఇక్కడేం చేస్తున్నారని. వాడు చెప్పింది ఏంటి? ఇప్పుడే వచ్చా అని. వై దిస్ మిస్ మ్యాచ్? అంటే గిల్టీ కాన్షియస్. సరే మీరు ఏ క్లాసు, ఏ బ్రాంచి, మీది ఏ సిఎస్సి అని చెప్పారు, సెక్షన్ అని చెప్పారు. నేను వెనక్కి వెళ్ళి ఆ క్లాస్ చూశాను. దట్ డే, దట్ టైమ్, the time they were sitting in the bathroom. ACs were working, the classroom was cool, very comfortable, and the class was C programming, which was very important for them, and it was taught by one of the best teachers on the campus that day. ఏసీ క్లాస్ రూము, ఒక మంచి లెక్చరు, అది కంఫర్టబుల్ జోన్, అది వదిలేసి ఎండలో చెమటలు గార్చుకుంటా కంపులో కూర్చొని మొక్కల్లో ఆనందంతో మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత నేను అడిగా, అందులో ఒకరిని పిలిచి, అరే ప్లీజ్ చెప్పరా, నాకు
కడుపులో నొప్పి వస్తుంది, మీరు ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు చెప్పి. వద్దులే సారా, ప్లీజ్ రా, నీకు న్యాయం ఉందా, నా కడుపులో నొప్పి వస్తుంది. వద్దులే సార్ చెప్తా. ఏంటి చెప్పా? ఒక వెబ్ సిరీస్లో సార్ ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళారంటే దాని గురించి మాట్లాడుకుంటున్నాను అని చెప్పి. ఎందుకు జరుగుతాయి ఇవే? ఎందుకు జరుగుతాయి? మన చుట్టూ ఉన్న ప్రభావం. ఇప్పుడు ఇక్కడ మనం సినిమాల్లో హీరోయిన్లు అంత అందంగా ఉండలేక, హీరోయిన్లు అంత అందంగా ఉండలేక. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. అందంగా ఉన్నది ఏదైనా ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి పిల్లలకి దే ఆర్ అట్రాక్టెడ్ టు ఇట్. అక్కడ వాతావరణం చల్లటి మంచు కొండలు చూపెడతా ఉంటారు. అందమైన అబ్బాయి అమ్మాయి కనపడతారు. వాళ్ళు పాట పాడటం మొదలు పెట్టగానే ఎక్కడి నుంచో కొండల మీద నుంచి, పొలాల్లో నుంచి వాళ్ళ పక్కన వచ్చి డ్యాన్స్లు వేస్తుంటారు. ఒక మంచి మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దాని ప్రభావం ఉంటుందా? క్లాసులలో మనం చెప్పే పాఠం ప్రభావం ఉంటుందా పిల్లల మీద? సినిమాలు ఏం చూపెడుతున్నాయి? గ్లోరిఫికేషన్ ఆఫ్ వైలెన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ సెక్స్. What do we see in cinema? Glorification of violence, exploitation of sex. మనిషిలో ఉండేటటువంటి సహజమైన బలహీనతలు ఈ రెండు. యాజ్ ఎ బయోలాజికల్ స్పెసీ, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రాన్ టు దీస్ వీక్నెసెస్. సహజమైన బలహీనతలు. సినిమాల్లో హీరో వాడు విలను అత్యంత కిరాతకలు చేస్తాడు. హీరో వాడిని ఎత్తుక్కుంటూ వస్తాడు. విలన్ హెలికాప్టర్లో పారిపోతుంటాడు. హీరో జేబులోంచి కచ్చేది తీసి విసిరేస్తాడు. హెలికాప్టర్ కింద పడిపోతుంది. వెంటనే అక్కడికి ఒక 500-600 మంది విలన్లు వచ్చి AK-47 తోటి బుల్లెట్లు స్ప్రే చేస్తుంటారు. హీరో వాటిని దులుపుకొని వెళ్తాడు. ఏళ్ళు ఒక గుద్దుతారు. స్క్రీన్ నిండా జనం ఇట్లా గాలిలో పల్టీలు కొడతా పైకి లేస్తాడు. ఒకడు చెట్టు తొక్కలో ఇరుక్కుంటాడు, ఇంకోటి కరెంటు పోల్కి ఇరుక్కుంటాడు, ఇంకోటి ఇంకా గాలిలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు హీరో కళ్ళతోటి తీసి ఉప్పు అంటాడు, మొత్తం కింద పడతాడు. మనిషిలో సహజంగా ఉండే వీక్నెస్ ఏంటది? ఎంజాయింగ్ వైలెన్స్, సాడిస్టిక్ ఇంపల్స్ ఉంటాయి. చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ అన్యాయాలకు మనం వ్యతిరేకంగా పోరాడాలి, ఈ అన్యాయాలు సహించకూడదు అని ఎక్కడో లోపల ఉంటుంది పిల్లలకి. దాన్ని చూసి అది రియల్ లైఫ్, అది వర్చువల్ లైఫ్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. జీవితం వేరు, ఆ వర్చువల్ వరల్డ్, ఊహాజనితమైనటువంటి ప్రపంచం వేరు. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడగలిగే స్థితిలో మన పిల్లలు ఉన్నారా? అవకాశం ఉందా వాళ్ళకి? ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని చూసే అవకాశం ఉందా? కాబట్టి మన చుట్టూ బలమైనటువంటి శక్తులు ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. ఒకటి ఈవిల్ సినిమా, రెండోది గాంజా, మూడోది డ్రగ్స్, నాలుగోది ఆల్కహాల్, ఐదోది అట్రాక్షన్, సెక్షువల్ అట్రాక్షన్స్, బికాజ్ దీస్ ఆర్ గ్లోరిఫికేషన్. ఇవన్నీ చాలా బలంగా పిల్లల మీద ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ బలమైన ప్రభావం నుంచి
పిల్లల్ని బయటికి తీసుకురావటం ఎట్లా? దట్స్ ద ఛాలెంజ్ బిఫోర్ అస్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఏంటది? ఆర్ యు విత్ మీ? ఇప్పుడు ఒక ప్రశ్న, ఏంటది? ప్రశ్న. చుట్టూ బలమైన శక్తులు ఉన్నాయి కాబట్టి, అవి ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి, పిల్లల్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి మనం మెదలకుండా ఊరుకుందామా? షల్ వి కీప్ క్వైట్? షల్ వి రన్ అవే? షల్ వి డిలిక్విష్ అవర్ రెస్పాన్సిబిలిటీ? మనం టీచర్లుగా టీచర్కు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మనం నమ్మాలి. మన శక్తి సామర్థ్యాలను మనం నమ్మాలి. అప్పుడు మన పిల్లల్లో ఎన్ని రకాల శక్తివంతమైనటువంటి ఈవిల్ ఫోర్సెస్ ఉన్నా, వాళ్ళ ప్రభావంలో ఉన్నా, మనం వాటి నుంచి వాళ్ళని అద్భుతమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వ్యక్తులుగా, శక్తులుగా మనం మార్చగలం. ఆ విశ్వాసం మనకుంటే, ఆలోచన మనకుంటే మనం చేయగలం. సో ఈ సీక్వెన్స్ని అర్థం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచనలు? ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నెక్స్ట్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి స్టేట్మెంట్? బివేర్ అనేది ఒకే వర్డ్, దాన్ని స్ప్లిట్ చేయకండి. ఓకే, కమ్ ఆన్ వన్స్ అగైన్. దే బికమ్ యువర్ హాబీస్. నెక్స్ట్ వన్, బివేర్ ఆఫ్ యువర్ హాబీస్. They become your habits. I repeat, beware of your hobbies. They become your habits. What's the difference between a hobby and a habit? Hobby vyapakam. Hobby is something that we do in our free time. And what's habit? Habit is something that we do every day. ఏదైతే అలవాటో అది అవలీలగా చేస్తాం. ఏదైతే హాబీనో ఇష్టంగా చేస్తాం, ఎంత కష్టమైనా. క్లాసులు ఎవడన్నా వినకపోతే ఎవడన్నా నిద్రపోతున్నాడు అనిపించింది అనుకోండి, మన రాష్ట్రంలో అనేక పాఠశాలలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినాయి. దేంట్లో అంటే పిల్లలు అనేక భంగిమల్లో నిద్రపోవటం ఎలా అని గొప్ప శిక్షణ ఇస్తున్నాయి. కొంతమంది కళ్ళు మూసుకొని నిద్రపోతాడు, అటు తెచ్చిపోతాడు. కొంతమంది ఇటు చూస్తుంటాడు, అబ్బు వీడు బలి ఏంటున్నాడు అనుకుంటాం. ఆడు అసలు మేలుకునే ఉంటాడు. ఏం చేస్తారు పాపం, వాడు మాత్రం పొద్దున్నుంచి రాత్రి దాకా క్లాసులు ప్రపంచంలో ఎక్కడ చూడలే. నేను చాలా కొన్ని దేశాలు వెళ్ళా, ఎంత డొక్కెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏంటది? డొక్కెస్ట్ చెప్పండి. ఇంగ్లీష్లో లేదు, ఊరికే అంటాడు. డొక్కు, డొక్కర్, డొక్కెస్ట్. ఒకసారి వాట్సాప్లో వచ్చింది, ఉరుకు దానికి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్. పాజిటివ్ డిగ్రీ ఏమో ఉరుకర్, కంపారిటివ్ డిగ్రీ బేగురుకు, జల్దురుకు. సూపర్లేటివ్ డిగ్రీ ది తల్లురుకర్. ది తల్లురుకర్.
నల్గొండ నుంచి ఒక మిత్రుడు వచ్చాడు, కోపం వచ్చింది, ఊరికే సరదా చెప్పాడు. ఎక్కడ రమేష్ గారేనా? నల్గొండ ఇక్కడ ఉన్నారా? ఓకే. ఆయన నల్గొండ నుంచి పొద్దున జన్మభూమికి వచ్చి గుంటూరులో దిగి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వచ్చి బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కి ఇక్కడికి వచ్చి ఏ ఊరది పరిమ వచ్చి అక్కడ రోడ్డు మీద నుంచి పాపం వెయిట్ చేస్తున్నాడు, ఎవరు దొరుకుతాడా అని. ఎవరు ఆపట్లా, నేను దొరికా పాపం, ఆయనకు అదృష్టం. థ్యాంక్ యూ రమేష్ గారు, అంత వ్యయ ప్రయాసాలకు వచ్చి మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా గొప్ప విషయం, అప్రిషియేట్. ఇట్లాంటి టీచర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు, అద్భుతమైన టీచర్స్ ఉన్నారు, ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు. అందుకే మాకు సంతోషం. మా ధర్మారెడ్డి గారు ఆయన మైకు ముందుకు రాడు, కానీ ఈ ప్రోగ్రాం కోసం ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత ఉందో, ఆయనకి కుటుంబం, పిల్లలు, వాటికంటే స్టెప్పు, పిల్లలు, టీచర్లు, సమాజం, దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. అట్లాంటి వాళ్ళు గొప్ప టీచర్స్ చాలామంది ఉన్నారు. అందుకని అప్పుడప్పుడు నిరాశ ఏర్పడుతుంది, మనం ఏం చేయగలం అని. కానీ ఇట్లా మీ అందరినీ చూసిన తర్వాత మళ్ళీ శక్తి వస్తుంది, ఎస్ అని. సహజమే, మహాప్రస్థానంలోనే ఉంటుంది. ఏమని? పతితులార భ్రష్టులార బాధా సర్పదర్శులార ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, భూకంపం పుట్టిస్తాను, భూమార్గం మళ్ళిస్తాను అని అంత పవర్ ఉంటాయి. ఒక 2 పేజీలు తిప్పితే నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా, దానవత్వం లయిస్తుందా, మానవత్వం జయిస్తుందా, నిజంగానే అని అనుమానం. అంటే బయటకు వెళ్తే అనుమానం వచ్చింది, మనలాంటి వాళ్ళని కలిసినప్పుడు మళ్ళీ విశ్వాసం పెరుగుతాయి. అందుకని ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇదొక లక్ష్యం. మంచి మనుషులను ఒక చోట తీసుకుని వస్తే మంచి ఆలోచనలు ఉంటాయి, మన శక్తిని మళ్ళీ మనం పెంచుకుంటాం. అదొక లక్ష్యం. రైట్, స్టేట్మెంట్ ప్లీజ్. నో కావ్ మ్యూజిక్. 1 2 3 కమ్ ఆన్. వన్స్ అగైన్. వ్యాపకాలు అలవాట్లు అవుతాయి. పిల్లలు ఏది అలవాట్లు వాళ్ళ పిల్లల వ్యాపకాలు ఏంటి అది గమనించండి. అది గమనిస్తే వాళ్ళు ఏం అలవాట్లు అవుతాయో మనకి తెలుస్తుంది. క్లాసులో కూర్చొని నిద్రపోతున్నాడా, కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడా, కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడా, ఒకేళ్ళు నిద్రపోకుండా ఉంటే ఏం చేస్తున్నాడు, వింటున్నాడా, విన్నది ఏం చేస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడా, అర్థం చేసుకున్నది ఏం చేస్తున్నాడు, అప్లై చేస్తున్నాడా లేదా. ఇందాక సుబ్బారావు గారి పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ learning to think, modification of behavior. First one, learning to think. What is it? Learning to think. Second one, modification of behavior. ఒకటి ఆలోచించినప్పుడు తెలుస్తుంది మన వ్యక్తిత్వం సరిగ్గా ఉందా, దాన్ని మార్చుకోవాలా అనేది. ఆ మార్చుకోవటానికి అవసరమైనటువంటి శక్తియుక్తుల్ని, ఆయుధాలని సమకూర్చుకోవటమే విద్య. సో బివేర్ ఆఫ్ యువర్ హాబీస్,
దే మేక్ యువర్ ఫస్ట్ వన్ ఏంటి? తుచ్ 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 కమాన్. వెయిట్ నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. వాట్ ఈస్ ద రూట్? ఆలోచనల మూలం. థాట్స్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ బికమ్ deeds become hobbies become. Next one. Beware of your habits. Beware of your habits. They make your character, personality. I repeat. Beware of your habits. They make your character. Character means personality. మన అలవాట్ల సముదాయం ఏదైతే ఉందో అది మన వ్యక్తిత్వం అవుతుంది. అందరిలో అన్ని మంచి ఉండకపోవచ్చు, దుర్మార్గాలు ఉండకూడదు, బలహీనతలు ఉండొచ్చు, దుర్మార్గాలు ఉండకూడదు. మరొకరి స్వేచ్ఛని హరించే ఆలోచన ఉండకూడదు, మరొకరికి హాని కలిగించే ఆలోచన ఉండకూడదు, మరొకరి కుటుంబాన్ని నాశనం చేసే ఆలోచన ఉండకూడదు, మరొకరిది కావాలని కోరుకోకూడదు. That is why if we go back, ఎవరన్నా మనకి మనం ముందు ఆలోచించుకోవటం, వాట్ ఈస్ మై పర్సనాలిటీ, వాట్ ఈస్ మై క్యారెక్టర్. ఇట్ ఈస్ సో బికాజ్ ఆఫ్ మై హ్యాబిట్స్. నా వ్యక్తిత్వానికి కారణం ఏంటి? నా అలవాట్లు. నా అలవాట్లకు కారణం ఏంటి? నా హాబీస్, నా వ్యాపకాలు. నా హాబీస్కి కారణం ఏంటి? నా డీడ్స్, నేను అప్పుడప్పుడు చేసిన పనులు. నా చేతలు, నా చేతలకి కారణం ఏంటి? నా మాటలు.